నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన విజయవంతమైన చిత్రాల్లో అనుబంధం చిత్రం ఒకటి. 1984 మార్చి 31న విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. స్లాబ్ విధానం అమలులో ఉన్నప్పటికీ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విడుదలయ్యి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ విశేషాలు చూద్దాం. నిజానికి అక్కినేని దాసరి కాంబినేషన్లోనే అనుబంధం చిత్రం తయారు కావాలి. అక్కినేని దాసరి కాంబినేషన్లో వచ్చిన రాముడు కాదు కృష్ణుడు విజయం సాధించిన నిర్మాణ వ్యయం పెరగడం వల్ల చిత్ర నిర్మాతలు అనురాధాదేవి, ఆమె భర్త శ్రీనివాసరావుకి పెద్దగా ఏమీ మిగల్లేదు. చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాతలకు దాసరికి వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారి మధ్య గ్యాప్ ఏర్పడింది. అయినా సరే దాసరి దర్శకత్వంలోనే తమ తదుపరి చిత్రం తీయాలని అనురాధాదేవి, ఆమె భర్త శ్రీనివాసరావు అనుకున్నారు. అక్కినేనిని అడిగితే ఆయన సరేనన్నారు. కానీ దాసరి మాత్రం ఏ విషయం తేల్చకుండా, డేట్స్ ఇవ్వకుండా వాయిదా వేస్తుండటంతో శ్రీరంగ నీతులు చిత్ర పాటల చిత్రీకరణ కోసం మద్రాసు వచ్చిన అక్కినేనిని కలిశారు అనురాధాదేవి. అక్కినేని కూడా దాసరితో మాట్లాడగా తప్పకుండా చేద్దాం సార్ అన్నారు తప్ప డేట్స్ విషయం తేల్చలేదు. దాంతో అక్కినేనికి ఓపిక నశించి మా సినిమా శ్రీరంగ నీతుల చిత్రాన్ని దర్శకుడు కోదండరామిరెడ్డి బాగా తీస్తున్నాడు, అతన్నే పెట్టుకోమని నిర్మాత అనురాధాదేవికి చెప్పారు. తనే కోదండరామిరెడ్డితో మాట్లాడారు. కథ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కలగలేదు. ఎందుకంటే కోదండరామిరెడ్డికి ఆ సమయంలో నచ్చిన 2 సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉరియాంద మనిదన్ ఒకటి. ఏవిఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్ నటించారు. ఆయనకు ఇది 125వ చిత్రం. 1968లో వచ్చిన ఈ చిత్రం లవ్. షావుకారు జానకి, వాణిశ్రీ హీరోయిన్లు. ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నారు అనురాధాదేవి. రచయిత సత్యానందతో కూర్చొని కథలో మార్పులు చేశారు కోదండరామిరెడ్డి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే జయసుధ, రాధికలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. అయితే ఆ సినిమాలో నటించవద్దు అనే దాసరి చెప్పడం వల్ల ఆయన మాట కాదనలేని పరిస్థితుల్లో నిర్మాత అనురాధాదేవి దగ్గరకు వెళ్ళి తన నిస్సహాయ పరిస్థితిని చెప్పారు జయసుధ. అప్పుడు సుజాతను హీరోయిన్గా ఎంపిక చేశారు. 2వ హీరోయిన్గా రాధికను తీసుకున్నారు. తమిళ వెర్షన్లో నటించిన కార్తీక్ను తెలుగులోకి తీసుకున్నారు. ఆయన సరసన తులసి నటించారు. ఇందులో అక్కినేనికి చిన్ననాటి స్నేహితుడిగా, కారు డ్రైవర్గా నటించడం కోసం చాలా పేర్లు పరిశీలించారు. ఒక దశలో రావు గోపాలరావు పేరు కూడా అనుకున్నారు. చివరికి ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేశారు. అనుబంధం చిత్రానికి చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలోని 4 పాటలు హిట్టే. 2 పాటలను ఆత్రేయ, మిగిలిన 2 పాటలను వేటూరి రాశారు. ఇందులోని ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం పాటను రాయడానికి ఆత్రేయ 30 తిప్పలు పెట్టారు. ఆయన పాట రాసి ఇవ్వగానే బాలు పాడేసి విదేశాలకు వెళ్ళాలి. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ 3 నెలల వరకు తిరిగి రారు. అందుకే అందరిలోనూ టెన్షన్. చివరికి ఎలాగైతేనేం ఆత్రేయ పాట రాసి ఇచ్చి, ఇందులో 1 అక్షరం మార్చినా ఒప్పుకోను అన్నారు. బాలు ఆ పాట పాడేశారు. చాలా అద్భుతంగా రాశారని మెచ్చుకొని విదేశాలకు వెళ్ళిపోయారు. 1984 మార్చి 31న విడుదలైన ఈ అనుబంధం చిత్రం హిట్ అయింది. 12 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. చెన్నైలోని తాజ్ కోరమండల్ హోటల్లో జరిగిన శతదినోత్సవానికి జయసుధ ముఖ్య అతిథిగా వచ్చి జ్ఞాపికలు అందించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.